నా భర్త మగాడు కాదు, సంసారానికి పనికిరాడు. ఇప్పుడు ఏం చేస్తే దాని కాపురం నిలబడుతుందో అర్థం కావడం లేదు. అవ్వా, ఏం చేసినా నిలబడదు. ఏమో వాడు ఇలాంటి మాట తట్టుకోలేడు. ఏ తల్లి తన కొడుకొచ్చిన తలవంపుల్ని భరించలేదు. ఏ భార్య భర్త గురించి అంత నీచంగా రాయదు. ఏంటి రేఖ, నేనేం రాశానని నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఏం రాసావని నా నోటితో మళ్ళీ చెప్పాలా? నీ భర్త సంసారానికి పనికిరాడని రాశావు. ఆ ఉత్తరం ఆ ఇంట్లో పెద్ద తుఫాన్ రేపింది. నేను ఉత్తరం రాసిన మాట నిజం, కానీ నువ్వు చెప్పిన ఉత్తరం నేను రాయలేదు. ఏం జరిగింది అసలు? పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు. కొత్త దంపతుల మధ్య ఈ గొడవ ఏంటి? ఆ అమ్మాయి అసలు అలా ఉత్తరం రాయటం ఏంటి? రాసిపెట్టిన ఆవిడ గారిని వదిలేసి నన్ను అడిగితే నేనేం చెప్పరాన్నయ్య? ఒక అమ్మాయి అలా ఉత్తరం రాసిందంటే ఆ అమ్మాయితో నువ్వు సరిగ్గా లేవా, లేక నీతో ఆ అమ్మాయి సరిగ్గా లేదా? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు అన్నయ్య? మా తమ్ముడు మొగాడు కాకపోయినా కాపురం చేయాలి రా అని పిలుచుకొస్తావా? లేకపోతే మా తమ్ముడికి టెస్టులు చేయించి మగాడని నిరూపిస్తానని చెప్పి తీసుకొస్తావా? ఎందుకు అలా మాట్లాడతావు? మీరిద్దరూ కలిసి ఉండాలనే నా ప్రయత్నం. అనవసరంగా నా మీద కోపడతావు దేనికి? లేదన్నయ్య, మా అమ్మాయి ఎప్పుడైతే ఆ లెటర్ రాసిందో ఆ నిమిషమే ఆ రిలేషన్ కట్. ఇక ఈ విషయం మన మధ్యలోకి తీసుకురాకు. అనవసరంగా మన రిలేషన్ కూడా పాడవుతుంది. చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటానరా? ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఈ పొగరబోతు మాటలకే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ లేఖ కొత్తగా వచ్చి ఇన్నాళ్ళు ఒక్క మాట కూడా అనుకునే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. అసలు వీటన్నిటికీ కారణం జగదీశ్వరియే. ఆ పిల్ల మంచిది మంచిది అని నెత్తిని పెట్టుకుంది. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కిరించి పోయింది. లేఖ, నువ్వు ఉత్తరం రాసింది నిజమా? లేఖ, అది నిజం కాదని ఒక్క మాట చెప్పు. ఏదో ఆవేశంలో అలా రాశానని నువ్వు ఒక్క మాట అంటే నేను మీ నాన్న వెళ్ళి ఆ జగదీశ్వరి కాళ్ళ మీద పడైనా క్షమాపణ అడిగి నీ కాపురాన్ని నిలబెడతామే. ప్లీజ్ నన్నేం అడగొద్దు. అదేంటమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పేంటి? నా మనసులో ఉన్న మాట ఆ ఉత్తరంలో రాశాను అంతే. అమ్మా, గుర్రాన్ని తొట్టెదాకా తీసుకెళ్లగలం, కానీ దాంతో నీళ్లు తాగించలేం. లేఖ విషయంలోనూ అంతే. మనం బలవంతం చేసే ఉపయోగం లేదమ్మా. వదిలే, లేఖ వెళ్ళదు. లేఖ, ఏంటి ఏంటి ఇలా చేసా? తప్పు కదూ. నేను వెళ్ళనమ్మా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? నిన్ను మా నాన్న పోయినప్పుడు కూడా వీళ్ళెవ్వరికి కన్నీళ్ళు రాలేదు. ఇప్పుడు చూడు ఎలా కట్టకట్టుకుని ఏడుస్తున్నారు. ఏడండి ఏడండి.